ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యొక్క సమస్యల మీద అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముట్టడిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసును కూడా వేలాదిగా విద్యార్థులు తరలి కలెక్టర్ ఆఫీస్ ముట్టడించాలని చెప్పి ఈరోజు ర్యాలీగా ఏబిఎం కాంపౌండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్తూ ఉన్నాం. ఈ ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి 50 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ అన్నీ రిలీజ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్, కాస్మోడీ ఛార్జీలు, అదే మెస్ ఛార్జీలు వెంటనే పెంచాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో ఎస్ఎఫ్ఐ కలెక్టరేట్ను ముట్టడిస్తూ ఉంది. ఈ కలెక్టరేట్ ముట్టడి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలపైన అదేవిధంగా విద్యార్థులపైన చంద్రబాబు ప్రభుత్వం ఏ విధమైన వైఖరి నిర్వహిస్తూ ఉన్నదంటే, ఈరోజు ఇంతవరకు మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు ఇంతవరకు పెంచాల. ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ విధమైన మెస్ ఛార్జీలు ఇంతవరకు పెంచాల. ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు తాకి వాటర్ బాటిల్ ఖర్చు 53 రూపాయలు ఉంటే ఒక విద్యార్థికి రోజు 8 రూపాయలు మారి పెడుతున్నారు. కానీ ఈరోజు ఆ మెస్ ఛార్జీలు పెంచాలి, పెరిగిన ధరలకు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఈరోజు కలెక్టరేట్ ముట్టడిస్తూ ఉంది.